చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాల వద్ద రోజు మాదిరిగా శుక్రవారం సాయంత్రం వరకు దుక్కి దున్ని పొలాల వద్దనే ట్రాక్టర్లను ఉంచి రాత్రి ఇంటికి వచ్చారు. ఉదయం పొలాల వద్దకు వెళ్లి దున్నేందుకు ట్రాక్టర్లను స్టార్ట్ చేస్తే ఆ ట్రాక్టర్లు స్టార్ట్ కాకపోవడంతో ట్రాక్టర్ల నుండి గుర్తు తెలియని దుండగులు బ్యాటరీలను దొంగలించినట్లు గ్రామానికి చెందిన రైతులు శ్యామ్, యాదగిరి, ఎల్లంలు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులు మాట్లాడుతూ రోజు మాదిరిగా తమ ట్రాక్టర్లను పొలాల వద్దనే ఉంచడం జరిగిందని, ఉదయం పొలాల వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ల నుండి బ్యాటరీలు గుర్తు తెలియని దుండగులు దొంగిలించడం జరిగిందని వారు అన్నారు. దొంగలను త్వరగా పట్టుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. నేను 6 గంటల దాకా పొలం దున్ని కేజీల ట్రాక్టర్ అక్కడనే పెట్టి నిన్న కొంచెం వర్షం పడి ఉండే. ఆ వర్షం పడేదాకా దున్ని అక్కడ పెట్టి రోడ్ అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడనే పొలంలో పెట్టి వచ్చినాము. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఆ ప్రాబ్లం, ఇప్పుడు జరిగింది. అందుకోసమని అక్కడనే మా పొలంలో పెట్టడం జరిగింది. మళ్ళీ పొద్దున పోయి కేజీలు కొట్టడానికి పోయేసరికి బ్యాటరీ దొంగలించినారు. అయితే పోలీస్ స్టేషన్కి వచ్చినాము. పోలీస్ వాళ్ళు మాకు కేసు వాళ్ళు మాకు హెల్ప్ చేసి బ్యాటరీ మాకు అప్పగించవాలని కోరుతున్నాము. నా పేరు శ్రీకాంత్, గ్రామం కొల్లిపల్లి, మండల్ చిన్నశంకరంపేట. మాది నిన్న ఊరి డాక్టర్లు నిన్న పొలాల కాడ డాక్టర్లు దున్ని నిన్న సాయంత్రం వరకు 4 గంటల వరకు డాక్టర్లు దున్ని అక్కడనే పెట్టడం జరిగింది. ఈరోజు మార్నింగ్ దున్నామని పోయే వరకు ట్రాక్టర్లో బ్యాటరీలు లేవు, ఎవరో దొంగలిచ్చింది. మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడనే పోలీసు వాళ్ళు సంప్రదించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు ఈ సీరియస్గా తీసుకొని మా బ్యాటరీలు వాళ్ళతో పాటు మా బ్యాటరీ మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం.